ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఆగస్టు 10వ తేదీ అనగా సోమవారం రోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు. ఈ రాశి వారు ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతకన్నా ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే పరిష్కరించబడుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మీరు కోల్పోయాము అనుకునేటువంటి ఒక బంధం అనేది మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. మరి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని, అలాగే ప్రశాంతతను, ఆనందాన్ని కలిగించే విషయం అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే ఈ విషయాన్ని మరింత క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఏదైనా సంబంధం ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు మర్చిపోయాము అనుకునేటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలో మాటలో ఆగిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఇప్పుడు మరలా ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు రావాలి అని అనుకుంటున్నారు? మీ పైన ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రేమ కోసం వస్తున్నారా? లేదంటే గతంలో చేసినటువంటి తప్పులన్నీ సరిచేసుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి వ్యక్తిగత అవసరం కోసం తిరిగి మరలా మీ యొక్క అవసరం కోసం వస్తున్నారా? ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మేము చెప్పేటువంటి ఒక మాటలను 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా క్లారిటీగా వినండి. మీకు ఒక ఫోన్ కాల్ అనేది, అది కూడా ఒక ఊహించని వ్యక్తి నుండి, పాత వ్యక్తి నుండి అనుకోకుండా వచ్చేటువంటి ఒక సమాచారంగా చెప్పుకోవచ్చండి. మీరు అనుకోకుండా కలిసి మీ ఆలోచనలు పూర్తిగా మార్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రేమ, జీవితం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావం అనేది చూపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి చాకచక్యంగా నిర్ణయం అనేది తీసుకోవాలి. అంటే మీ యొక్క మంచితనాన్ని ఎందుకు చాలామంది బలహీనతగా తీసుకుంటున్నారు? గతంలో మిమ్మల్ని కాదని వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా మిమ్మల్ని ఎందుకు కలవబోతున్నారు? ఆ వ్యక్తి మరలా వచ్చి మీ జీవితంలో కొన్ని విషయాలను గుర్తు చేస్తున్నారు. అసలు ఈ రోజున గ్రహ ప్రభావాలు మీ కుటుంబ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి? అలాగే శుభ ఫలితాల కోసం ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి పూజా విధానం, అలాగే పరిహారాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. మరి ఈ రోజున మీ రాశికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహ మార్పులు, ముఖ్యమైనటువంటి అవకాశాలు, పరిహారాలు, ఈ విధంగా అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ రోజున ముఖ్యంగా ఒక పాత వ్యక్తి నుంచి మీకు ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ రాబోతుంది. మీరు అనుకోకుండా లేదంటే కలవబోతున్నారు, లేదా వారి గురించి మీకు ఈ రోజున ఒక సమాచారం అనేది చేరబోతుంది. ఎందుకంటే ఈ రోజున మీ గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావడం లేదండి. మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి సమాధానం ఇవ్వడానికి కానీ, ఒక బంధానికి మరొక అవకాశం ఇవ్వడానికి కానీ, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకు తెలియపరచడానికి కానీ ఈ రోజున పరిస్థితులు అనేవి మారబోతున్నాయండి. అసలు మీరు మరి ఆ వ్యక్తి ఎవరు? తిరిగి రావడానికి కారణం ఏమిటి? వారి యొక్క రాక మీ జీవితానికి సమాధానమా, లేదా మరొక పరీక్షకు కారణమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందామండి. ఈ రోజున మీ మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయండి. సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంబంధం, ఒక ఆలోచన అనేది ఈరోజు మీరు అకస్మాత్తుగా గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్లో పాత వస్తువులు చూస్తున్నప్పుడు ఒక జ్ఞాపకం అనేది రావచ్చు. ఫోన్ చూస్తున్నప్పుడు ఏమైనా పాత జ్ఞాపకాలు అనేవి మీకు కనపడవచ్చు, గుర్తుకు రావచ్చు. మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదా ఎదురుపడి కానీ మీతో మాట్లాడవచ్చు. మీ మనసుని కొంత వెనక్కి తీసుకెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ రోజున కుటుంబాలకు, సంతోషాలకు ప్రాధాన్యతను ఎక్కువగా కల్పిస్తారు. అందుకని మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎంత మాట వచ్చినా, మీకు ఎంత పేరు వచ్చినా సరే, మన అనుకున్న వ్యక్తి మీ పక్కన లేనప్పుడు మరి ఎంతో లోటుగా అనేది భావిస్తూ ఉంటారు, ఎంత ఫీల్ అవుతూ ఉంటారు.
డబ్బు మాత్రమే మీకు మాట ఇవ్వదండి. ఎందుకంటే మీ కష్టాన్ని గురించి ఆ వ్యక్తి, మీకు మాట వినే వ్యక్తి మీ పక్కనే ఉండాలి, మీరు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం అనేది మరలా తిరిగి మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అది ప్రేమ బంధం కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి బంధము కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉందండి. ఆ వ్యక్తి తిరిగి మిమ్మల్ని అంటే మర్చిపోయి తిరిగి మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కాదండి, వారు కూడా చాలా కాలం నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు. మీతో మాట్లాడాలా లేదా అన్న సందేహంతో వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని కల్పించవచ్చు. ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీకు ఒక సమాచారం అనేది వస్తుంది. అయితే కుటుంబ పాత స్నేహితుల ద్వారా ఒక పరిచయం అనేది మీకు గుర్తుకు రావచ్చు. అయితే మీ మనసు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలని అనిపించిన మొదటి వారి అడుగు ఎవరితో వెయ్యాలి అనే ఆలోచన అనేది మీకు వస్తూ ఉంటుంది. అయితే ఈ విషయంలోనే మీరు మీరు సాయంత్రం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఊహించని వార్త వింటారు, లేదంటే ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి యొక్క ఉద్దేశం అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్త అవసరము. గ్రహ ప్రభావం మీ జీవితంలో చాలా విషయాలపై ఒక ప్రభావం అనేది తీసుకువస్తుంది. అయితే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలండి. ఒక వ్యక్తి తిరిగి వచ్చాడు అని గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే గతంలో ఒక తప్పు చేశారని జీవితాంతం వారిని దూరంగా ఉంచాల్సిన అవసరం కూడా లేదు. వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది, మీ జీవితంలో వారి రాక వల్ల ప్రశాంతత ఉందా లేదా తిరిగి మరలా ఏదైనా గందరగోళం ఎదురవుతుందా అనే విషయాలు మాత్రం మీరు ముఖ్యంగా గమనించుకోండి. మీ జీవితాన్ని గమనిస్తే ఈ రోజున ఒక విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని, ఒక వ్యక్తిని ఈ మనిషిని నమ్మితే అంత సులువుగా వదులుకోలేరు. అలాగే బయటకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. కానీ ఒకరు దూరమైనా సరే ఏమి పట్టనట్టుగా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళతారు. కానీ మనసులో మాత్రం ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు, నేను ఏదైనా తప్పు చేశానా, ఒక్కసారి మాట్లాడితే బాగుండు, ఆ సమస్యకు పరిష్కారం చేసుకుంటే బాగుండు అని ఇలా పదే పదే ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు. ఇది మీకు ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణం. మీకు బంధాలంటే ఇష్టం, బంధాల పేరుతో గొడవలు చేయటం అనేది ఇష్టం ఉండదు. మీకు ప్రేమ కావాలి, అదే విషయంలో ప్రశాంతత కూడా కావాలి. ఎవరైనా మీతో కోపంగా మాట్లాడితే అదే విషయంలో మీరు గొడవకు వెళ్లకుండా ఒక సమయం కోసం మీరు ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆ సమయం, ఆ మౌనాన్ని మిమ్మల్ని చాలా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదండి, మీరు ఎదురు మాట్లాడలేదు అంటే మీకు నిజం తెలియదని కాదు. కానీ చాలా సందర్భాల్లో ఆ బంధాలు తెగిపోకూడదని మీరు ఒక అడుగు అనేది వెనక్కి వేస్తూనే ఉంటారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా ఒక అవకాశం అనేది ఇవ్వాలని మీరు అనుకుంటూ ఉంటారు. ఈ అలవాటు వల్ల గతంలో మీ మంచితనాన్ని ఒక వ్యక్తి తేలిగ్గా తీసుకుని ఉండవచ్చు. మీరు అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమిస్తూ ఉంటారని భావించి ఉండవచ్చు. ఆ కారణంగా మీ విలువ వారికి పూర్తిగా అప్పుడు అర్థం కాకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి మారాయి. ఇప్పుడు మీరు గతంలో ఉన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా భరించే పరిస్థితుల్లో లేరు. కాలం మీకు చాలా రకాలుగా గుణపాఠాలు అనేవి నేర్పించింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవకాశం కోసం ఉన్నారు అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారని కొంతమందిని మీరు ఇప్పటి వరకు చాలా అర్థం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు మారుతున్న క్రమంలోనే గతంలో దూరమైనటువంటి వ్యక్తి ఆ సమయంలో మీ వైపు చూడటం ప్రారంభించారు. మీరు వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో వారి కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి నిర్ణయాలు అయితే తీసుకున్నటువంటి నిర్ణయం అనేది మీరు గట్టిగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వారి నుంచి ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ రావడం అనేది చాలా ఆశ్చర్యం. అయితే మీరు ఒక విషయం గుర్తించాలండి, పాత వ్యక్తి తప్పకుండా ప్రేమించిన వ్యక్తి అని మాత్రమే అనుకోవచ్చు. చాలా కాలంగా మాట్లాడిన స్నేహితులు కావచ్చు, మీకు దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పనిచేసినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తానని ఇవ్వకుండా కనపడకుండా వెళ్ళిపోయిన వ్యక్తి కూడా కావచ్చు. ఇప్పుడు మరలా అలాంటి ఒక పాత పరిచయం మీ జీవితంలో మరలా ఒక కదలికను తీసుకురావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీ మాటకు ప్రాధాన్యత అనేది పెరుగుతుంది. ఒక విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే అక్కడితో ముగిసిపోతుంది, లేదంటే కోపంతో మాట్లాడితే 2 రోజుల వరకు కోపంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతంలో జరిగినటువంటి ఒక కుటుంబ విషయం మరలా చర్చకు రావచ్చు. ఎవరో ఒకరు పాత విషయాన్ని మరలా గుర్తు చేయటం వలన మొదటి కొంత అసహ్యం కలిగినా సరే, తరువాత మీరు తనతో ఉన్నటువంటి పరిచయం మీరు ఎలాంటిదని గుర్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే ఆస్తి సమస్యలు, డబ్బుల విషయాలు, అపార్థం కారణంగా దూరంగా ఉన్నవారు తిరిగి మరలా మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేస్తారు. ఇక్కడ కూడా తొందరగా స్పందించకుండా
వారి మాటను పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలిసిన కథతో అంటే ఒకవైపు తెలిసిన నిజం మాత్రమే ఉంటుంది, మరొక వైపు తెలిసిన కొన్ని విషయాలు తెలియని కొన్ని విషయాలు కూడా ఉంటాయండి. కాబట్టి కొంతమేర ఎదుటి వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా పెద్దవారు ఉంటే వారి ద్వారా ఆ నిర్ణయాన్ని పరిశీలించి దాని ద్వారా మీరు నిర్ణయం అనేది తీసుకోవటం అనేది చాలా మంచిది. ఇక డబ్బు విషయంలో, ఖర్చుల విషయంలో, భార్యాభర్తల మధ్య గొడవల విషయంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేవి ఏర్పడవచ్చండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి ముందు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. ఒక సంబంధితమైనటువంటి వ్యక్తితో మాట్లాడటం అనేది చాలా మంచిది. అలాగే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ రోజున మీరు వింటారండి. పాత ప్రేమ వ్యక్తి తిరిగి వస్తున్నటువంటి సందర్భాల్లో ఎలా స్పందిస్తుంది అనే విషయంపై కూడా మీకు కొంత ఆందోళన అనేది కనిపించవచ్చు. గతంలో ఆ వ్యక్తి కారణంగా ఇంట్లో సమస్యలు వచ్చి ఉంటే ఇంట్లో వ్యక్తులు, కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని వెంటనే వారు అంగీకరించకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో రెండు వైపులా నిజం దాచకుండా మాట్లాడండి. ఒకరి కోసం కుటుంబాన్ని శత్రువులుగా చూడటం, కుటుంబం కోసం మనసులో నిజాన్ని పూర్తిగా దాచటం రెండు విషయాలపై సరైనటువంటి మార్గం అనేది కాదండి. సమయం తీసుకుని ఆ వ్యక్తి ప్రవర్తనను గమనించిన తరువాతే కుటుంబంలో ఆ విషయం గురించి మాట్లాడటం అనేది మంచిది. మరి ఈ రోజున ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అన్ని సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయండి. జీవితం ఈ రోజున ప్రశాంతంగా ఉందా అన్నట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది. మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు చిన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ రోజున ప్రేమకు సంబంధించినటువంటి విషయాలపై మీకు ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది. అయితే ఎన్ని అపార్థాలు ఉన్నా ఒకరి నుంచి ఒకరు గౌరవం, భావంతో అర్థం చేసుకునేలాగా ప్రవర్తిస్తారు. ఇక ఈ రోజున మీరు సూర్యారాధన చేసుకోండి. ఉదయాన్నే నిద్రలేవగానే చక్కగా సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుని మీకు దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. తప్పకుండా చేసుకోండి. స్వామివారికి పసుపు, కుంకుమ, పూలు, పాలతో అభిషేకాన్ని చేసుకోండి. ఈ రోజున మీ జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలలో భాగంగా మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం తిరిగి మరలా మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విషయం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రోజున ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలని మీ మనసుకు అనిపిస్తుంది. కానీ తరువాత మరలా కుటుంబం కోసం కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని ప్రయాణాలని మానుకుంటారు. అలాగే ఈ రోజున సాధారణమైనటువంటి రోజుగా మీకు అనిపించినప్పటికీ ఈ రోజున మీ మనసు మీరు చాలా ప్రశాంతంగా ఉండటం, చాలా ఉల్లాసంగా ఉండటం అనేది గమనిస్తారు. మీపై మీరు శ్రద్ధ వహిస్తారు. అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకుంటారు. అలాగే కుటుంబంతో ఈ రోజున చాలా సమయాన్ని కేటాయిస్తారు. జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ రోజున మీరు తిరిగి కోల్పోయాము అనుకున్నటువంటి వ్యక్తి బంధం కావచ్చు, తిరిగి మరలా వారు తిరిగి మీ జీవితంలోకి రావడమే చాలా విశేషం. ఈరోజు పాటించవలసిన పరిహారాలు, జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.